కార్తీక మాసంలోని చాలామంది అయ్యప్ప భక్తులు మాలలు వేసుకుని నియమ నిబంధనలతో 41 దినముల మండల దీక్ష తీసుకుని 41 దినముల తర్వాత కేరళలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఇరుముడి కట్టుకుని యాత్ర కొనసాగుతుంది. శబరిమల చేరుకుని ముందుగా పంబ నదిలో స్నానం చేసి కొండపైకి స్వామివారిని స్మరించుకుంటూ చేరుకుంటారు. ముందుగా స్వామిని దర్శించుకోవాలంటే 18 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. 41 రోజుల దీక్ష తీసుకుని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారు. 18 మెట్లు బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో ఈ 18 మెట్లకు పూతలా వేశారు. గతంలో 18 ఎక్కే భక్తులు మెట్టు మెట్టుకు కొబ్బరికాయలు కొట్టే ఆనవాయితీ ఉండేది. దీనివల్ల మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి. నవంబర్ 1985 ముప్పెన పంచలోహాలతో చేసిన మెట్లకు అమర్చారు. కొబ్బరికాయలు మెట్లమీద కొట్టకుండా పడి పక్కనే కింద భాగంలో కొట్టే ఏర్పాటు చేశారు. 18 మెట్లను పదునెట్టాంబడి అంటారు. 18 మెట్లు 18 పురాణాలను సూచిస్తున్నాయని, అవి అయ్యప్ప దుష్టశక్తులను సంహరించడానికి ఉపయోగించిన 18 ఆయుధాలని ప్రకటించారు. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలను కళ్ళు, చెవులు, నాసిక, నాలుక, చర్మం తరువాత 8 మెట్లు రాగద్వేషాలను తత్వం, కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, అహంకారం సూచిస్తాయి. తదుపరి 3 మెట్లు సత్వ, తమో, రజో గుణాలకు ప్రతీక. 17 మరియు 18 మెట్లు విద్యను, అజ్ఞాన సూచిస్తున్నాయి. ఈ మెట్లను పరశురాముడు నిర్మించాడని ఆధ్యాత్మికవేత్తలు ఉంటారు. అష్టదిక్పాలకులు 8 మంది ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు, 2 యోగములు కర్మయోగం, జ్ఞానయోగం, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానానికి రూపాలుగా ఈ 18 మెట్లను ఏర్పరచారు. సన్నిధానంలో చేరిన భక్తులు 18 మెట్లను ఎక్కేముందు కొబ్బరికాయను కొట్టి నెయ్యితో స్వామివారికి అభిషేకం చేస్తారు. అణిమ, లఘిమ, మహిమ, ఈశ్వతవశ్యత, ప్రాకామ్య, బుద్ధి, ఇచ్ఛ, ప్రాప్తి సర్వకామ, సర్వసంపత్కర, సర్వప్రియకర, సర్వమంగళాకార, సర్వదున్హక విమోచన సర్వసుందర, మృత్యుప్రశమన, సర్వ విఘ్న నివారణ, సర్వాంగ సర్వ సౌభాగ్యదాయక పేర్లతో పిలుస్తారు.